హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను అన్నప్ప స్వామి గుడికైతే పోతా ఉన్నాను. ఈ అన్నప్ప స్వామి గుడి అయితే మన కర్ణాటకలోనే ఉంది. ఇక్కడ నుంచి నాకి 387 కిలోమీటర్లు అయితే అయితుంది. అందువల్ల నేను నైట్ జర్నీ అనేది చేస్తా ఉన్నాను. ఈ నైట్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా వేడి లేకుండా చల్లగా, హాయిగా జర్నీ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నేను సిటీ వదిలేసి నేను ఆల్రెడీ బయటొచ్చేసినాను. హైవేలో అయితే పోతా ఉన్నాను. మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడికి ఈ హైవేలో జాయిన్ అయిపోయినాను. ఇక్కడి నుంచి నేను ఇంకా జర్నీ అనేది చేయాల్సి పడుతుంది. ఇక్కడైతే చూడొచ్చు, ఒక యాక్సిడెంట్ అయిపోయింది. ఇక్కడ చాలా ఘాట్ సెక్షన్ అనమాట. ఈ రోడ్‌లో చాలా జాగ్రత్తగా రావాలి. ఇక్కడ ఈ లారీకైతే ఆపోజిట్‌లో ఎర్లీ మార్నింగ్ ఒక కారోడైతే ఆపోజిట్‌లో వచ్చేసాడు అని ఆ కార్‌నైతే కాపాడేదానికి ఈయన డ్రైవర్ అయితే వంకలకు దబ్బేసినాడు. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను అన్నప్ప స్వామి గుడికైతే వచ్చాను. ఈ అన్నప్ప స్వామి గుడి వచ్చి కర్ణాటకలోని ధర్మస్థల దగ్గరనే ఉంటుంది. ఇక్కడైతే ఆడవాళ్ళైతే ఈ గుడికి పైనకి పోకూడదు. ఏమున్నా ఇక్కడైతే అన్నప్ప స్వామి పాదాలైతే ఇక్కడ చూస్తా ఉన్నారు కదా! ఈ పాదాలైతే ఇక్కడే వాళ్ళు దర్శించుకొని, ఇక్కడే వాళ్ళు కాணிకనేది యేసుకొని, కుంకుమ తీసుకొని పోవచ్చు. ఆడవాళ్ళు, చిన్న పిల్లోళ్ళు కూడా రాకూడదు. పెద్దోళ్ళు కూడా రాకూడదు. ఉత్త మగవాళ్ళకి మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడైతే మార్నింగ్ 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీ అనేది ఉంటుంది. ఈ స్టెప్స్ అయితే 150 స్టెప్స్ ఉంటుంది. ఈ 150 స్టెప్స్ అయితే మనం ఎక్కి కొండపైనకి పోవాలా. అన్నప్ప స్వామి అనేది పైన కొండపైనకే ఉండేది గుడి అయితే. ఇక్కడైతే ఒకప్పుడు శివుడు 4 దేవతలనైతే ఇక్కడ భూమి మీదైతే పంపిస్తాడు. అప్పట్లో పంపించిండేది ఇక్కడ ఒక ధర్మాన్ని కాపాడేదానికైతే శివుడు 4 దేవతలనైతే ఇక్కడ భూమి మీద పంపిస్తాడు. ఆ 4 దేవతలు వచ్చి కలర్ రాహు, కలర్ కేతు, తర్వాత కుమారస్వామి, కన్యాకుమారి అని చెప్పి 4 దేవతలనైతే ఇక్కడ రప్పిస్తారు. అంటే అప్పుడుండే ఈ అన్నప్ప స్వామికి కొంచెము శక్తి ఎక్కువగా ఉంటుందనమాట. 4 దేవతలకైనా అన్నప్ప స్వామికి ఒక చెయ్యి పైనకుంటుందనమాట శక్తి. అప్పట్లో ఈ కాశీ నుంచి ఒక శివలింగం అయితే మంగుళూరుకి తీసుకొనొచ్చి మంగుళూరులో ఒక కదిరి అని ఉంటుంది. అక్కడ ఆ శివలింగం అయితే అక్కడ పెట్టింటారు. ఈ 4 దేవతలొచ్చి ఈ అన్నప్ప స్వామికి చెప్పినప్పుడు ఆ శివలింగం అయితే తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠాపించు, ఈ ధర్మస్థలలో గుడి కట్టి అని చెప్పినప్పుడు అన్నప్ప స్వామి చిక్కమంగళూరు పోయి కదిరి నుంచి ఆ శివలింగంనైతే భుజం పైన పెట్టుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ ఎన్నో కిలోమీటర్లయితే నడుచుకుంటూ వచ్చి ఆ శివలింగం అయితే ఈ ధర్మస్థలలోనే స్థాపించి అప్పట్లో అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికొచ్చి ఈ 4 దేవతల దగ్గర వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు, నిలుస్తారు. ఇక్కడ మీరు చూస్తా ఉండే గుడి మొత్తము ఒక కేరళ స్టైల్‌లో ఉంటుంది. ఈ కేరళ స్టైల్‌లో ఉండే గుడి మనము కర్ణాటకలో ఎక్కడ చూడలేము. ఎందుకంటే ఇక్కడ అన్నప్ప స్వామికి అని ఈ కేరళ స్టైల్‌లో ఈ గుడి అయితే ఇక్కడ వాళ్ళు నిర్మించినారు. ఇక్కడే ఆ 4 దేవతలు కూడా ఇక్కడే నిలిచింటారు. ఇక్కడ కూడాను ఉంటుంది. మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ మగవాళ్ళు మాత్రమే ఈ కొండ మీదకి రావాలా. ఆడవాళ్ళు, చిన్న పిల్లోళ్ళు కానీ, పెద్దోళ్ళు కానీ ఎవరు ఇక్కడ రాకూడదు. ఎందుకంటే అన్నప్ప స్వామి ఒక బ్రహ్మచారి అని చెప్పి, అందువల్ల ఎవరిని ఇక్కడికి తాకను కూడా తాకనీయరు ఇక్కడికి. ఈ గుడి అయితే ఇయర్‌లీ 1 టైమ్ మాత్రమే ఓపెన్ చేస్తారు. సంక్రాంతి పండుగ నాడు మాత్రమే. ఆ రోజు మాత్రము చాలా పెద్ద పండుగే చేసుకుంటారు. ఇక్కడ మీరు చూస్తా ఉంటే ఈ రాయి వచ్చి ఇక్కడ ఒక ₹1 కాయిన్ పెట్టి మనం ఏదైనా మనసులో కోరుకొని మనం పెడితే ఆ ₹1 కాయిన్ అనేది అక్కడే అతుక్కొని పోతుంది. అలాంటిది ఇక్కడ చాలా పవర్‌ఫుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు వస్తారు. ఇక్కడ ఏదో మాట్లాడాలి అని వస్తారు, ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ ఎవరు ఎంతమంది వచ్చి కూర్చున్నా కూడా ఇక్కడ మాట్లాడేదానికి వాళ్ళు మాటలు కూడా రావు. ఇక్కడ ఈ గుడిలో అయితే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎవరు ఏది మాట్లాడరు. ఇక్కడ అబద్ధం అనేది కూడా ఎవరు చెప్పరు ఇక్కడ. అంత పవర్ ఇక్కడ ఉంది ఈ గుడిలో అయితే. ఈ ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు చాలా సైలెంట్ గానే ఉంటారు. అంతే భయం, భక్తితో ఇక్కడొచ్చి అన్నప్ప స్వామి దేవుడినైతే ఇక్కడ దర్శనం చేసుకొని దాని తర్వాత వెళ్ళిపోతారు. ఇక్కడుండే ధర్మస్థలాల మంజునాథ స్వామి ఆలయం అయితే ఫస్టు వాళ్ళు ఇక్కడికొచ్చి అన్నప్ప స్వామి దగ్గర దర్శనం అయితే చేసి, దాని తర్వాత అక్కడ ధర్మస్థలకి పోయి అక్కడ దర్శనం అయితే చేస్తారు. ప్రతి ఒక్కరు ఇక్కడికొచ్చి తర్వాత అక్కడికి పోయేది. ఇది ఇయర్‌లీ 1 టైమ్ అయితే ఇక్కడ ఒక పెద్ద పండుగే జరుపుకుంటారు. ఎందుకంటే అన్నప్ప స్వామి గుడి వచ్చి
రోజు పూజలు కానీ, ప్రసాదాలు కానీ ఏది ఉండదు ఇక్కడ. ఇయర్లీ 1 టైము ఒక్క 1 డే మాత్రమే ఈ గుడి అనేది ఓపెన్ చేస్తారు. అప్పుడు మాత్రమే పూజలనేది చాలా పెద్ద పండుగే చేసుకుంటారు. ఇక్కడ చూస్తా ఉంటే ఒక గోపురం వచ్చి ఆ 4 దేవతలైతే ఇక్కడ వాళ్ళప్పుడు ఒక ఉయ్యాలనేది కట్టుకొని ఇక్కడే వాళ్ళు ఉండేవాళ్ళనమాట. అందువల్ల ఇది ఇప్పటికి ఖాళీగా పెట్టుండారు. ఇక్కడ ఎవరు పోకూడదు అని చెప్పేసని. అప్పట్లో ఇక్కడ రావాలనుకుంటే చాలామంది వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కటి పూజలైతే చేసుకొని పోతారు. చాలా గ్రాండ్‌గా కూడా చేస్తారు పూజలైతే. ఇక్కడ నవరాత్రి టైంలో వస్తే మీరు ధర్మస్థలంలో అయితే మంజునాథ స్వామి ఆలయంలో అయితే మీరు ప్రతి ఒక్కటి పూజలు, దీపారాసన ప్రతి ఒక్కటి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ లక్ష దీపాలు కూడా నడుస్తాయి నవరాత్రి టైముల్లో అయితే. ఆ టైంలో అయితే మీరొచ్చి ఒకసారి ఇక్కడ దర్శనం అయితే చేసుకొని పోవచ్చు. ఇక్కడున్న గుడి వచ్చి ఒక కేరళ స్టైల్‌లో అయితే అన్నప్ప స్వామికైతే అప్పట్లో కట్టిన్నారు. ఈ అన్నప్ప స్వామికి కట్టిండే ఈ కేరళ స్టైల్ గుడి అయితే లోహం, వుడ్డు, స్టోను ఈ మూడిట్లను వాళ్ళు ఒక గుడి అయితే చాలా దీనిగా వాళ్ళు చిన్న చిన్నగా గుడిలు ఇక్కడ కట్టి చాలా బాగుంది చూసేకైతే. ఇలాంటి గుడి అయితే మన కర్ణాటకలో ఈ ధర్మస్థలాలో మాత్రమే మనం చూడగలం ఇక్కడైతే. ఇక్కడ వచ్చినోళ్ళు ప్రతి భక్తులైతే చాలా సైలెంట్‌గా ఉంటారు. చాలా భయంతో కూడా వస్తారు. ఈ అన్నప్ప స్వామి గురించి ఎవరికీ తెలియకుండా ఏమీ లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ తెలుసుకోవాలనుకుంటే ఈ అన్నప్ప స్వామి గుడికైతే వచ్చి ఇక్కడ దర్శనమైతే చేసుకోండి. ఇక్కడ మీరు ఏమనుకున్నా కూడా మీకి 100% జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరి నమ్మకం కూడా ఇప్పటికీ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అన్నప్ప స్వామి అంటేనే భయం కూడా చాలా ఉంది. ఎందుకంటే అన్నప్ప స్వామి అనేది అంత పవర్‌ఫుల్ గాడు. ఈ గుడికి ఆడవాళ్ళు ఎవరు రాకూడదని అప్పట్లో 800 ఇయర్స్‌తో తర్వాత అప్పటికే వాళ్ళు దీన్ని ఇది చేసి పెట్టినారు. ఇక్కడికి చిన్న పిల్లోళ్ళు కూడా ఎవరు రాకూడదు. ఎందుకంటే ఆడవాళ్ళు ఇక్కడ అన్నప్ప స్వామిని ఇక్కడ తాకను కూడా తాకకూడదు. అందువల్ల ఇక్కడ ఆడవాళ్ళని ఈ గుడికి మళ్ళీ కొండ పైనకి ఎవరిని వదలరు. ఇక్కడ మగవాళ్ళు మాత్రమే రావాలా. చిన్న పిల్లోళ్ళు, బాయ్స్ అయితే రావచ్చు. ఇంకా ఎవ్వరు ఇక్కడికి రాకూడదు అని. ఇక్కడున్న అన్నప్ప స్వామి గుడికైతే మీరు రావాలనుకుంటే కర్ణాటకలోని ధర్మస్థల దగ్గరనే. ధర్మస్థల నుంచి మీకు 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి ఫస్ట్ అన్నప్ప స్వామినైతే దర్శనం చేసి దాని తర్వాత మంజునాథ స్వామి గుడికైతే మీరు పోవచ్చు. నా వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి.